అందరికి నమస్తే. వెల్కమ్ టు శ్రీశైల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అయితే మన హోల్సేల్ క్యాట్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. సో మెయిన్ ఈరోజు ఏంటంటే మనం చిన్నపిల్లలకు సంబంధించి కిడ్స్ కి సంబంధించి ఏమున్నాయో అవే మీకు జస్ట్ చూపిస్తా. రేట్ ఎంత ఏందనేది మీకు చూపిస్తాను. ఎక్కడ వీడియో తిప్పుకోకుండా అయితే చూడండి. చాలా వరకు పిల్లలు ఏంటంటే వాళ్ళకి కైట్ ఎగిరే రాకుండా మన కైట్స్ కావాలి బయట అది ఇది అని చెప్పి మన పేరెంట్స్ అయితే చాలా ఇబ్బంది పెడుతుంటారు. సో వాళ్ళ కోసం, వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం, వాళ్ళ తృప్తి కోసం మనం ఏం చేయాలంటే చిన్న కైట్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి. ఇది జస్ట్ మనకి 20 రూపీస్. కైట్ ఎంత చిన్న ఉంది చూడండి. నా చేయంతా కూడా లేదు. జస్ట్ 20 రూపీస్. ఏంటంటే వాళ్ళకి తీసుకొని ఇస్తే వాళ్ళు ఖుషి అవుతారు. అండ్ అట్లనే మనం చూసుకున్నట్లయితే ఇంకా కొంచెం పెద్దవి కావాలనుకుంటే మనకి ఇవి 50 రూపీస్ కనిపిస్తున్నాయి కదా. దీని మీద ఒక్కొక్క కార్టూన్ బొమ్మ ఉంటది. ఆ బొమ్మ చూసి కూడా వాళ్ళ కూరలు అయితే చాలా ఖుషి అంటే చాలా ఖుషి అవుతారు. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా 220 రూపీస్. ఇందులో వచ్చేసి ఇదేంటంటే కొంచెం ఫ్యాషన్ డెకరేషన్ టైప్. మనం డెకరేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, పిల్లలకనే కాదు. చాలా మంది ఏంటంటే సంక్రాంతి ఫెస్ట్ అవి అవుతుంటే కాలేజ్ కానీ స్కూల్స్ లోనే కానీ చిన్న పిల్లలకి ఇది మనం అయితే డెకరేషన్ టైప్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి. ఇది ఒకసారి చూడండి క్లియర్ గా. చిన్న చిరాక, దానికి మళ్ళా పతంగ, దీనికి దారం కూడా చుట్టుంది. ఇది మనకి ఏంటంటే 50 రూపీస్ కి 10 పీసెస్ వచ్చాయి. అంటే ఒక పీస్ వచ్చి మనకు 5 రూపీస్ పడుతుంది. చిన్న పిల్లలు కూడా చూడడానికి చాలా ఖుషి అయిపోతారు. చూడండి చిరాకు ఎంత చిన్న ఉందో. సో మనం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇందాక చూపించిన దానికన్నా కొంచెం పెద్ద సైజ్ అన్నమాట. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. మనకి జస్ట్ 100 రూపీస్ ప్యాకెట్. అంటే మనకి కేవలం ఒక 10 రూపీస్ పడుతుంది. ఇందులో క్వాంటిటీ వచ్చేసి 10 పీసెస్ వస్తాయి. అట్లనే ఇలా కొంచెం పెద్దగా కావాలనుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా విత్ దారము. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి 15 రూపీస్. అండ్ ఇందులో మనకి వైట్ దారంతో విత్ మాంజా కావాలి, కొంచెం పెద్దది కావాలి సైజ్ లో అనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఇది 16 రూపీస్. కొంచెం మీడియం ఏజ్ ఉండి వాళ్ళకి కైట్ ఎగరేనికి వస్తుంది, వాళ్ళ దారం చుట్టుకుంటారు, మాంజా అంతా సరే వాళ్ళు ఓకే ఎగరేసుకుని వెళ్తారు అనుకుంటే వాళ్ళకి మనం ఇది తీసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం పెద్దది కావాలంటే ఇది తీసుకోవచ్చు. సైజ్ డిఫరెన్స్ చూడండి. ఇది 22 రూపీస్, ఇది 28 రూపీస్. దీనికి జస్ట్ 6 రూపీస్ ఫరక్. మనకు తక్కువలో పిల్లలకి గైడ్స్ కావాలి, తక్కువ బడ్జెట్ లో కావాలి, మనకి ఎక్కువ గైడ్స్ కావాలని అయితే చాలా మందికి ఉంటాయి కదా. సో ఇవి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది మనకి జస్ట్ 180 రూపీస్ 100 గైడ్స్. అంటే 1 రూపీ 8 పైసా పడుతుంది ఒకటి. 2 రూపీస్ కూడా కాదు, అంటే 2 రూపీస్ లోపలనే పడుతుంది మనకి ఇది రేట్ వచ్చేసి. అండ్ అట్లనే మనం చూసుకున్నట్లయితే ఇది 280 రూపీస్ 100 పతంగ. అంటే 100 పతంగులు 280 రూపీస్. మనకి 2 రూపీస్ 8 పైసా పడుతుంది. ఇది 3 రూపీస్ కూడా కాదు చూడండి. అండ్ అట్లనే ఇంకా చూసుకున్నట్లయితే ఇది 3.8 380 రూపీస్ 100 పతంగులు. అంటే 3.8 రూపీస్ ఒక్క పతంగ మనకు పడుతుంది. అట్లనే పేపర్ లో చూసుకుందాం ఇంకేమైనా మనకి తక్కువ రేట్ లో దొరుకుతాయా లేవా ఏందని. మనకి తక్కువ కాస్ట్ లో పేపర్ కైట్స్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది మనకి జస్ట్ వీళ్ళు వచ్చేసి 8 రూపీస్ కి ఒక కైట్ అయితే ఇస్తారు. ఇందులో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ అట్లనే చూసుకున్నట్లయితే ఇంకా కొంచెం ఎక్కువ బడ్జెట్ లో మనకు కావాలనుకుంటే 13 రూపీస్. ఇక్కడ కనిపిస్తుంది కదా విత్ థ్రెడ్. చాలా మంది ఏంటంటే థ్రెడ్ ఉందా లేదా అని కమెంట్స్ లో కూడా అడుగుతున్నారు. విత్ థ్రెడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చూడండి ఎంత మంచిగా ఉందో కైట్. అండ్ అట్లనే చూసుకున్నట్లయితే ఇది 14 రూపీస్ ఒక కైట్. ఇవి రాంపూర్ కైట్స్ అంటారు. ఇందులో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి. ఇవి థ్రెడ్ తో ఇస్తున్నారు, చూసుకోవచ్చు మీరు క్లియర్ గా. మీకు ఇక్కడ తూక దగ్గర అయితే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఈజీగా ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. మనకి దారం మాంజాలు చూసుకున్నట్లయితే 30 రూపీస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. జస్ట్ 30 రూపీస్ కు మనకి 12 అయితే ఈ క్యాటరీలు అంటారు దీన్ని, ఇదైతే ఇస్తారు మనకి వీళ్ళు. మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా 200 మీటర్స్. మనకి 65 రూపీస్. 65 రూపీస్ కి మనకి టోటల్ 12 అయితే వస్తాయి విత్ ప్యాకింగ్. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఇంకోటి 85 రూపీస్. మనకి ఇది 300 మీటర్స్ ఉంటది. ఇందులో కూడా 12 ఉంటాయి. వైట్ దారం అంటారు కదా, మనం చిరాకు తీసుకొని దాన్ని లుక్కోనికి చాలా మందితో పనిచేస్తుంది. దీని వల్ల యూజ్ ఏంటంటే మనకి చేతులు కూడా కట్ కావు. చిన్నపిల్లలు ఎగరేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది.